అన్న ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో అందులో క్రిస్టియన్స్ కానీ లేదంటే హిందువులు కానీ ఉన్నారు. అయితే హిందువులు రావాల్సిన రిజర్వేషన్లు క్రిస్టియన్స్ ఎవరైతే వాళ్ళు తీసుకుంటున్నారు. సో ఈ రోజు ఆ ఎస్సీ ఎస్టీ హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన పోరాటం చేస్తారు. దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అవునండి, మంచి తీర్పు ఇచ్చింది కోర్టు. ఎవరైతే కూడా మతం మారారో వాళ్ళకి రిజర్వేషన్ ఉండకూడదు, ఇది నిజమే. దాన్ని అందరూ కూడా అమలు చేయాల్సిన అవసరం కూడా ఉంది. దీన్ని అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నాము. దీనికి మెయిన్ ఏంటంటే దళితులు అంటే ఎస్సీ అంటారు. ఈ ఎస్సీ అనేటువంటి వాళ్ళు ప్రధానంగా కూడా హిందూ మతంలో వీళ్ళకి రిజర్వేషన్ కల్పించడం జరిగింది. హిందూ మతంలో ఒకప్పుడు ఈ దళితులు అనే పేరుతో ఉన్న వాళ్ళు కొన్ని కులాల వాళ్ళు కూడా అంటరానితనం అనుభవించారు, చాలా దారుణమైన పరిస్థితులు అనుభవించారు. ఈవెన్ అంబేద్కర్ గారు కూడా ఒక పెద్ద ఉద్యోగం చేసినప్పటికీ కూడా ఆయన్ని కూడా ఎవరు తాకలేదు. ఆయన కింద ప్యూన్ కూడా ఆయన గౌరవం ఇవ్వలేదు. ఆయన ఫైల్ ఇస్తే ఫైల్ ఇచ్చి ఆయన ముఖాన్ని ఇలా పడేసేవాడట టేబుల్ మీద. ఇటువంటి పరిస్థితి ఉంది, అందుకని రిజర్వేషన్ పెట్టడం జరిగింది. కానీ తర్వాత కాలంలో ఏంటంటే ఈ క్రిస్టియన్ మతంలో చాలా మంది మారడం జరిగింది. క్రిస్టియన్ మతంలో మారినటువంటి వాళ్ళందరూ కూడా వాస్తవానికి చాలా చర్చిలు కూడా ఇచ్చేటువంటి బాప్టిజం సర్టిఫికేట్లు ఫేక్ సర్టిఫికేట్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరు కూడా ఏ చర్చ్ అయినా సరే ఇచ్చేటువంటి బాప్టిజం సర్టిఫికేట్లు ఫేక్ సర్టిఫికేట్లే. వాటికి చట్టబద్ధత లేదు. చట్టబద్ధత లేని ఫేక్ సర్టిఫికేట్లని చర్చిలు ఇస్తున్నాయి, ఇది గమనించాలి. అంటే మొన్నట్లో కూడా ఆక్విట్ లో ఏదైతే ఇష్యూ అయిందో డిప్యూటీ స్పీకర్ పైన దాడి జరిగిందో ఆ తర్వాత ఆయన ఏం చేశారంటే ఏదైతే ఇల్లీగల్ చర్చెస్ ఉన్నాయని చెప్పి చెక్ చేస్తే ఒకే మండలంలో 113 చర్చిలు ఇల్లీగల్ గా ఉన్నాయి. ఒక మండలంలో అలా ఉంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని ఇల్లీగల్ కట్టుంటారో అది చెప్పండి. అవునండి, ఇది ఏమవుతుందంటే రాజారెడ్డి గారి నుంచి కూడా ఇది ఒక ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అయిపోయింది. ఎవరికైనా సరే ఉద్యోగం లేకపోతే ఒక ఫౌండేషన్ పేరుతో ఒక చర్చ్ పేరుతో రిజిస్ట్రేషన్ చేయండి, ఒక చర్చ్ అని పెట్టేసుకోండి, ఒక హాల్ రెంట్కు తీసుకోవడం, ఒక చర్చ్ అనే పేరుతో పెట్టేసుకోవడము. తద్వారా కూడా వాళ్ళకి కొంత ఫండ్స్ వస్తుంటాయి, ఫారిన్ ఫండ్స్ వస్తుంటాయి. వాళ్ళకి ఏంటంటే ఒక మనిషిని మారిస్తే ఇంత అమౌంట్ అని వస్తుంది. నిజం చెప్పాలంటే జీసస్ క్రీస్తు అనేటువంటి ఆయన్ని మేమందరం గౌరవిస్తాం. హిందూ మతస్థులు కూడా జీసస్ క్రీస్తుని గౌరవిస్తారు, తోటి ముస్లిం మతాన్ని కూడా, తోటి మతాలన్నింటి కూడా గౌరవిస్తాం. కానీ వాళ్ళందరూ ఏంటంటే దేవుడు ఫోటోలన్నీ తీసి పక్కన పడేయండి, బయట పడేయండి, ఇటువంటి విద్వేషాలని రెచ్చగొట్టడం కూడా జరుగుతుంది. ఈవెన్ దళితులలో ఈ రోజున చాలా వివాహాలు పెడాకులు అవుతున్నాయి. దళితుల్లో విడాకులకి కారణం ఏంటంటే మత మార్పిడే. దళితుల్లో హిందూ దళితులు, క్రిస్టియన్ దళితులు 2 రకాలు తయారయ్యారు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నప్పుడు అమ్మాయి క్రిస్టియన్ అయ్యి అబ్బాయి హిందూ ఉన్న, అబ్బాయి క్రిస్టియన్ ఉండి అమ్మాయి హిందూ అయినా పెళ్ళవగానే వాళ్ళ మధ్య గొడవలు వస్తున్నాయి, విడాకులు అయిపోతున్నాయి. ఈ రోజున దళితుల్లో చాలా మంది కూడా విడాకులు అయ్యి కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. దీనికి కారణం మత మార్పిడే అనేటువంటిది కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఎవరైనా సరే మరి మతం మారకూడదా? మారచ్చు. రాజ్యాంగం ఇచ్చిన దాని ప్రకారం మతం మారడానికి వాళ్ళకి హక్కు ఉంది. మరి మతం మారితే ఏంటి పరిస్థితి అని కూడా చూస్తే, మతం మారితే వాళ్ళు బీసీసీ కేటగిరీ కిందకు వస్తారు. దీని గురించి స్పష్టంగా చట్టంలో ఉంది, బీసీసీ అంటారు వాళ్ళని. మరి బీసీసీ వాళ్ళకి ఏంటంటే మరి అందరూ బీసీసీలో ఎందుకు మారట్లేదు? బీసీసీ అనేటువంటి వాళ్ళు మైనారిటీ కిందకు వస్తారు. క్రిస్టియన్ మతము, ముస్లిం మతము, జైన మతము, సిక్కు మతం ఇలాంటి మైనారిటీ మతాలు అంటారు. మరి ఎందుకు మారట్లేదంటే వాళ్ళకి కేవలం 2% మాత్రం రిజర్వేషన్ ఉంటుంది. నీకు హిందువుగా ఉండి 15% రిజర్వేషన్ కావాలా, క్రిస్టియన్గా మరి 2% రిజర్వేషన్ కావాలా అని క్వశ్చన్ వేసుకుంటున్నారు చాలామంది. వీళ్ళకి 15% రిజర్వేషన్ ఉంటేనే బెస్ట్ కదా. 15% ఉంటే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, అదే 2% ఉంటే అవకాశాలు తక్కువ ఉంటాయి. అందుకని ఎవరు మారట్లేదు. దీని గురించి కూడా మారిన వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఇదివరకు మన దేశంలో ఈ మధ్య గరికపాటి గారు కూడా చెప్పారు కదా, దిక్కుమాలింది ఏంటంటే ఓట్లు. ప్రతి రాజకీయ నాయకుడు మళ్ళీ వాళ్లే కావాలి, మేమే గెలవాలనుకుంటారు. కాబట్టి మరి ఓట్లు కావాలంటే ఏం చేయాలి? దళిత ఓట్లు కూడా ముఖ్యమైనటువంటి భాగమే. ఒక పార్టీ గెలవాలంటే దళితులు కూడా ఓట్లు వేస్తేనే గెలుస్తారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇట్లా మతం బీసీసీగా మారిన, క్రిస్టియన్ మతంలో మారిన వాళ్ళకు కూడా రిజర్వేషన్లు అప్లై చేయడానికి చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించారు. ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లో రెండిట్లో కూడా తీర్మానం చేయడం జరిగింది. కానీ వీటిని సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒప్పుకోవట్లేదు, సెంట్రల్ గవర్నమెంట్ స్థాయిలో కూడా ఆపేశారు. సో ఖచ్చితంగా ఎవరైతే హిందూలో ఉండే దళితులకు మాత్రమే 17% రిజర్వేషన్లు వస్తాయి. మీరు కనుక ఎస్సీలుగా ఉన్నటువంటి వాళ్ళు కనుక క్రిస్టియన్ మతంలోకి, ముస్లిం మతంలోకి మారితే మీకు రిజర్వేషన్ రాదు. ఎందుకు రాదంటే క్రిస్టియన్ మతంలో అంటరానితనం ఉందా? లేదు కదా. క్రిస్టియన్ మతంలో అంటరానితనం లేదు, ముస్లిం మతంలో అంటరానితనం లేదు. కాబట్టి అక్కడ మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కదా, మీరు స్వేచ్ఛగా వెళ్ళగలుగుతున్నారు. మరి అటువంటిప్పుడు మీకు రిజర్వేషన్ ఎందుకు కల్పించాలి?